హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బావ్ ఆస్పిరెంట్ మామ్. నా పేరు అంజలి అండ్ నాకు ఒక 5-year old స్పెషల్ నీడ్స్ కిడ్స్ బాబు ఉన్నాడు. ఇవాల్టి వీడియోలో మనం ఎకోలేరియా గురించి తెలుసుకుందాం. ఎకోలేరియా అంటే ఏంటి? సో మోస్ట్లీ మనకి ఈ పిల్లలు ఎవరైతే ఆటిజంతో, ADHDతో అండ్ ఆల్సో సమ్ డిలే డెవలప్మెంట్తో సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఎకోలేరియా, ఒకవేళ మీరు థెరపీ సెంటర్స్కి మీ పిల్లల్ని తీసుకెళ్ళుంటుంటే ఈ పాటికి మీకు ఎకోలేరియా అని ఒక వర్డ్ తెలుసుంటుంది. ఇప్పుడు మనకి 2 types ఆఫ్ కిడ్స్ ఉంటారు, న్యూరోటిపికల్ అండ్ న్యూరోడైవర్స్. న్యూరోటిపికల్ అంటే జనరలైజ్డ్ పిల్లల గ్రోత్ అయితే బాగానే ఉంటుంది, వాళ్ళ జనరలైజ్డ్ గ్రోత్ ఉంటుంది. అండ్ న్యూరోడైవర్స్ అంటే ఎవరైతే ఆటిజం, ADHD ఎనీ కైండ్ ఆఫ్ డిలే డెవలప్మెంట్ ఆర్ డెవలప్మెంట్ డిలేస్తో సఫర్ అవుతుంటారు, వాళ్ళని మనం న్యూరోడైవర్స్ కింద తీసుకుంటాం. ఎకోలేరియా అనేది మనకి గ్రోత్లో, కిడ్స్ గ్రోత్లో వన్ ఆఫ్ ద పార్ట్. అది న్యూరోటిపికల్ కిడ్ అయినా న్యూరోడైవర్స్ కిడ్ అయినా ఇద్దరికీ కామన్ ఉంటుంది. బట్ న్యూరోడైవర్స్కి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. సో అది ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎకోలేరియా నథింగ్ బట్ రీసౌండ్, రిపీటింగ్, అంటే మనం చెప్పింది మళ్ళీ రిపీట్ చేయడం, అలాంటి ఒక స్టేజ్ పిల్లల గ్రోత్లో వస్తుంది. అది న్యూరోటిపికల్ కిడ్స్కి 2 to 3 years లోపల వచ్చి వెళ్ళిపోతుందండి. కానీ న్యూరోడైవర్స్ అంటే ఆటిజం, ADHD అలాంటి పిల్లలకి ఏంటంటే ఇది 3, 4, 5 కూడా అండ్ కొంతవరకు వాళ్ళకి 8 years వరకు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎవరైతే పిల్లల్లో ఈ ఇష్యూ ఉంటుందో అంటే రిపీట్ చేయడము, అస్తమానం రిపీట్ చేయడము, అంటే మీనింగ్లెస్ రిపీట్ చేయడము, చుట్టుపక్కలతో సంబంధం లేకుండా ఒకటే రైమ్ని పదే పదే అనడము, అలాంటి టైంలోని పేరెంట్స్ కొద్దిగా ఇబ్బంది పడతారు. సో అలాంటి ఒక ఎకోలేరియా అనే స్టేజ్ని మనము ఇంట్లోనే ఎలా క్యూర్ చేయొచ్చు అండ్ ఆ స్టేజ్ నుంచి పిల్లల్ని ఎలా బయటికి తీసుకురావచ్చు, ఒక ప్రాపర్ లాంగ్వేజ్ని ఎలా డెవలప్ చేయొచ్చు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఎకోలేరియాలో ఏంటంటే మోస్ట్లీ పిల్లలు మనం ఏదైతే చెప్తామో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అండ్ సేమ్ టోన్, ఏదైతే మన టోన్ ఉంటుందో అలాగే రిపీట్ చేస్తారు. సో ఆ రిపిటేషన్ ఏంటంటే కొంతవరకు వాళ్ళకి లాంగ్వేజ్ డెవలప్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎకోలేరియాలో పిల్లలు కావాలని చేయరండి, ఇది ఒక కైండ్ ఆఫ్ వోకల్ స్టిమ్మింగ్ అండి. వాళ్ళకు ఒక రిలాక్సేషన్ ఉంటుంది. ఒకే రైమ్ని లేదా ఒకే పార్ట్ని లేదా ఒకే పదంని అలా రిపీట్ చేయడం అంటే వాళ్ళకి వోకల్ స్టిమ్మింగ్, సంథింగ్ ఏదో సెన్సరీ ఇన్పుట్ వాళ్ళకి అవుతుంది, లైక్ సెన్సరీ ఇష్యూస్ వాళ్ళకి బ్రెయిన్లో అవుతుంది. కాబట్టి మేబీ అది తన లోపలే అవ్వచ్చు ఆర్ మేబీ తన సరౌండింగ్స్లో ఏదో సెన్సరీ ఇష్యూ తనకి ట్రిగర్ అయ్యి తను మేబీ అలా రియాక్ట్ అవ్వచ్చు. సో అప్పుడు వోకల్ స్టిమ్మింగ్ స్టార్ట్ చేయొచ్చు. వోకల్ స్టిమ్మింగ్కి వన్ ఆఫ్ ద పార్ట్ అండి ఎకోలేరియా అని ప్రొడ్యూస్ చేయడం అనేది. ఎకోలేరియా 2 types ఉంటాయండి, ఇమీడియట్ ఎకోలేరియా అండ్ డిలేడ్ ఎకోలేరియా. ఇమీడియట్ ఎకోలేరియాలో ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు ఒక పిల్లడితోని మాట్లాడేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడేటప్పుడు తనకి మనం అడిగామనుకోండి నీ పేరేంటి అని అంటే యాజ్ ఇట్ ఈస్ తను కూడా మనల్ని విని నీ పేరేంటి యాజ్ ఇట్ ఈస్ అలాగే అంటాడు. తనకి మనం అడిగింది ఏం అర్థం కాదు, అంటే ఏం అడిగారు ఏంటి అనేది తెలియకుండానే తను జస్ట్ వర్బల్గా అయితే తను యాజ్ ఇట్ ఈస్ ఆ టోన్లో దాన్ని మళ్ళీ రిపీట్ చేసేస్తాడు. దాన్ని ఎకోలేరియా. దట్ ఈస్ నథింగ్ బట్ ఇమీడియట్ ఎకోలేరియా. అంటే మనం అన్న వెంటనే తను అదేం చేస్తాడంటే రిపీట్ చేస్తాడు. అండ్ కమింగ్ టు డిలేడ్ ఎకోలేరియా అని ఉంటుందంటే డిలేడ్ ఎకోలేరియాలో పిల్లలు ఏంటంటే ఈరోజు మనం మాట్లాడింది ఏదైనా ఒకటి వాళ్ళు క్రాష్ చేసుకొని విని దాన్ని వాళ్ళ మెమరీలో పెట్టుకొని దాన్ని ఒక 2-3 days తర్వాత అయినా రిపీట్ చేయొచ్చు, లేదా 1 month తర్వాత అయినా రిపీట్ చేయొచ్చు. లైక్ అకార్డింగ్ అంటే వాళ్ళకి ఎప్పుడైనా ఆ సిచ్యువేషన్ లేదా అలాంటిది ఏదైనా వాళ్ళకి కనిపించినప్పుడు అది గుర్తొచ్చి వాళ్ళు అది రిపీట్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాన్నే డిలేడ్ ఎకోలేరియా కింద తీసుకుంటాం. సో ఎకోలేరియాకి పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్స్ కూడా ఉన్నాయి, అది డిస్కస్ చేద్దాం. పాజిటివ్ సైడ్ అనేది పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ కన్సిడర్ చేయండి ఇది. ఎకోలేరియా అంటే మీ యొక్క పిల్లాడు మీరు చెప్పింది పదే పదే అదే రిపీట్ చేస్తున్నాడు మీనింగ్లెస్గా అంటే మీరు చిరాకు పడకండి. ఎందుకంటే తను ఒకవేళ రిపీట్ చేస్తున్నాడంటే ఇట్స్ అ గుడ్ సైన్ దాట్ తనకు ఒక స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్ అవుతుందని పెద్ద అచీవ్మెంట్ అండి. తను అది చెప్పడానికి ఎంత కష్టపడుతున్నాడో లోపల అది తనకి మాత్రమే తెలుసు. సో మనం ఒక పేరెంట్గా మనం తనకి సపోర్ట్ చేయాలి.
అండ్ ఆల్సో వాళ్ళకి లాంగ్వేజ్ డెవలప్ ఎలా చేయించాలనేది మన చేతిలో ఉంది. సో ఇదొక పాజిటివ్ సైన్గా మీరు తీసుకోండి. మీ పిల్లలు అట్లీస్ట్ మాట్లాడడం స్టార్ట్ చేశారు. అఫ్కోర్స్ ఇట్ ఈస్ మీనింగ్లెస్, బట్ మాట్లాడడం స్టార్ట్ చేశారు కాబట్టి దీన్ని మీరు మౌల్డ్ చేసుకోవచ్చు. మోడలింగ్ అండ్ స్క్రిప్టింగ్ అని 2 వేస్ ఉంటాయండి. అలా చేస్తూ మీరు ఇంట్లోనే ట్రై చేయొచ్చు. అలాగా వాళ్ళకి లాంగ్వేజ్ డెవలప్ చేయించవచ్చు. 2 వర్డ్స్ 3 వర్డ్స్ సెంటెన్స్ని మీరు వాళ్ళ డైలీ లైఫ్లో చేసే పనులతో వర్క్ చేయొచ్చు ఎకోలేరియా మీద. అండ్ వన్స్ వాళ్ళకి 2 వర్డ్స్ 3 వర్డ్స్ ఫ్రేజెస్ వచ్చేస్తాయి అనుకోండి, వాళ్ళు లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్టేజ్లో ఈజీగా కోపప్ అవుతారు. సో ఇక్కడ నెగటివ్ సైడ్ అనేది చూసుకుందాం. ఎకోలేరియా ఉన్న వాళ్ళ కిడ్స్కి ఏంటంటే మెయిన్లీ వాళ్ళ లాంగ్వేజ్ డెవలప్ అయితే అవుతుంది, కానీ మీనింగ్లెస్ అవుతుంది. అండ్ కొంతవరకు ఏంటంటే ఇది కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది. సో మన ఒక పేరెంట్గా మనది ఏంటంటే దాన్ని కంట్రోల్ చేయడం. కంట్రోల్ అంటే దీన్ని మీరు ఒక ఎకోలేరియా అనే కండిషన్ని, ఆ రెపిటేటివ్ సౌండ్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో పిల్లలు, ఆ పిల్లల మీద మీరు వర్క్ చేశారనుకోండి యాజ్ ఎ పేరెంట్స్, వాళ్ళు లాంగ్వేజ్ డెవలప్ చేసుకున్నాక కొంతవరకు వాళ్ళు ఆ ఎకోలేరియా మర్చిపోతారు. అంటే స్లోగా అది వాళ్ళు తగ్గిపోతుంది. కొన్ని పిల్లల్లో ఎలా ఉంటుందంటే ఒకవేళ మీరు కరెక్ట్ టైంలో దాన్ని వాళ్ళకి అనేది గైడెన్స్ అనేది ఇవ్వకపోతే ఆ ఎకోలేరియా అనేది ఉండిపోతుంది. అప్పుడు మనకి యాజ్ ఎ పేరెంట్స్గా అండ్ యాజ్ ఎ కిడ్స్ వాళ్ళకు కూడా ఒక సొసైటీలో ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇదే నెగిటివ్ సైడ్ అండి. బట్ ఇది చాలా మటుకు ఒక 80% ఎకోలేరియా స్టేజ్ అనేది అందరి పిల్లలకి క్లియర్ అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఎకోలేరియాని మనం ఇంట్లోనే ఎలా తగ్గించుకోవచ్చు అనేది తెలుసుకుందాం. రిపిటేటివ్ సౌండ్స్ ఏదైతే మీ పిల్లలు రిపీట్ చేస్తూ ఉంటారో, సో అలాంటి సౌండ్స్ని మీరు ఏం చేస్తారంటే ఒక లాంగ్వేజ్లో కన్వర్ట్. సో అది ఎలా డైలీ మీరు చేసే పనులు కొంతవరకు వాళ్ళతోని రిపీట్ చేయించు, ఒక స్క్రిప్టింగ్ అంటారు కదా, రోజు మీరు చేసే పనులు లైక్ మార్నింగ్ నుంచి బ్రష్ నుంచి లైక్ ఈవినింగ్ స్లీప్ టైం వరకు మీరు ఏదైతే తనతో చేస్తారో కలిసి అలాంటివన్నీ మీరు ఏం చేస్తారంటే స్క్రిప్టింగ్ చేస్తారు. స్క్రిప్టింగ్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఎకోలేరియాని తగ్గించడానికి. స్క్రిప్టింగ్ అంటే ఇప్పుడు మనకు సినిమాలో స్క్రిప్ట్ రాస్తాం అది కాదండి. జనరల్గా ఏంటంటే స్క్రిప్టింగ్ అంటే మనం రోజు ఏం చేస్తున్నాం, బ్రష్ చేస్తున్నాము, టిఫిన్ చేస్తున్నాం, ఇప్పుడు మనం స్నానం చేద్దాం, ఇలాంటి చిన్నవి లైక్ ఏదైతే మీరు కలిసి చేస్తారో మీ పిల్లలతో అవన్నీ చిన్న ఒక 2 to 3 వర్డ్స్లో ఉన్న సెంటెన్స్ని పిక్ చేసుకొని వాళ్ళతో రోజు చెప్తూ ఉండండి. జనరలైజ్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని, అవి మారవు. లైక్ ఒక పర్సన్కి నీ పేరేంటి, నేను మా బాబుతో ఏవైతే చేశానో ఒక చిన్న వీడియో నా దగ్గర ఉంది, అది నేను మీతో షేర్ చేస్తాను. నా మాటలకి ఎప్పుడైతే రిపీట్ చేస్తున్నాడో తనతో నేను ఈ మోడలింగ్ అనేది చేయించాను. మోడలింగ్ అంటే తనకి నేను జనరలైజ్డ్ ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో, ఒకవేళ స్కూల్ జాయిన్ అవుతున్నాడు లేదా బయట ఎవరైనా కలుస్తున్నాడు, సోషలైజ్ అవుతున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే అడుగుతారో అది స్టార్ట్ చేశాను తనతో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరేంటి, మీ డాడీ పేరేంటి, ఆర్ మమ్మీ పేరేంటి, తాతయ్య పేరేంటి, తను ఆల్మోస్ట్ ఇంట్లో మెంబర్స్ పేర్లు తను చెప్తాడు. సో అలాగా నెక్స్ట్ స్టెప్ ఫోన్ నెంబర్, డాడీ ఫోన్ నెంబర్ ఏంటి, బికాస్ సేఫ్టీ పర్పస్గా డాడీ ఫోన్ నెంబర్ ఏంటి, ఇవి కూడా తనకి మేము ఇదే స్టేజ్లో అలా ఎకోలేరియా హెల్ప్తోనే మేము వాడికి కొద్దిగా మోడల్ చేసామన్నమాట. సో ఇదే మనం యాజ్ ఎ పేరెంట్గా చేయాలండి. సో కొన్ని వీడియోస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 2 బిట్స్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి మా బాబుతో నేను మాట్లాడింది. ఆ వీడియోస్ నేను మీతో ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూడండి. మీకు ఒక ఐడియా వస్తుంది. హలో, హాయ్. Hello. హలో, Hi. హాయ్, హౌ ఆర్ యూ? I'm ఫైన్. Hi, friend. హ్యావ్ ఎ నైస్ డే. Have a nice day. My name is Tejas Aryan. Mama, this is Iron. My name is Tejas Aryan. Tejas Aryan. మీ డాడీ పేరేంటి? మీ డాడీ పేరేంటి? మమ్మీ పేరు? Daddy. మమ్మీ పేరు డాడీయా? Hi, Peter. నీ పేరు కాదు, మీ మమ్మీ పేరు. Hi, Peter. మమ్మీ పేరు Hi, Peter. నీ. చెప్పు అంజలి, కరెక్ట్గానే చెప్పావు, కరెక్ట్గా చెప్పు. చెప్పు, నువ్వు చెప్పు. హ్యాపీ బర్త్డే మమ్మీ చెప్పు. Happy birthday, Mommy.
ఎవరి బర్త్డే ఈరోజు? Happy birthday, mommy. సీటా, హ్యాపీ బర్త్డే. Happy birthday. అదండి ఇవాళ వీడియో. ఐ థింక్ చాలా మటుకు క్లియర్ అయిందని. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఆర్ ఏదైనా సజెషన్స్ మీరు ఇవ్వాలనుకుంటే డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో దట్ నేను అది సజెషన్స్ అనేవి నేను తీసుకుంటాను. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను కూడా ఒక స్పెషల్ కిడ్ పేరెంట్ని కాబట్టి ఆ సజెషన్స్ని నేను తీసుకుంటానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.